అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. భార్యాభర్తలు ఒకరికొకరు దుస్తులు. భార్యాభర్తల హక్కులు ఏమిటో తెలుసుకుందాం. తల్లి ప్రేమ గురించి సెంటిమెంటల్గా చెప్పే మాటలు మనం చాలా వింటాం. మాతృదేవోభవ వగైరా ఉపదేశాలు కూడా వింటాం. పతియే ప్రత్యక్ష దైవం వంటి మాటలు కూడా వింటాం. కాని అలాంటి మాటలే భార్య గురించి ఎందుకు వినడం లేదు? ఎందుకు చెప్పుకోవడం లేదు? సామాజిక ఆలోచన సరళిలో మార్పు రావాలంటే ఇలాంటి మాటలను వెదికి వాటిని ప్రచారంలో పెట్టాలి. అలాంటి ప్రయత్నమే క్రింది మాటలు. ఇస్లాం మతం ప్రకారమే కాదు, క్రైస్తవ, యూద మతాల ప్రకారం కూడా ప్రపంచంలో మొట్టమొదటి మానవ సంబంధం కేవలం ఆలుమగల సంబంధం మాత్రమే. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, ఈ సంబంధాలన్నీ తర్వాత వచ్చిన సంబంధాలే. అన్నింటికన్నా ముందు ప్రప్రథమ మానవ సంబంధం, అనుబంధం భార్యాభర్తలదే. ఈ మూడు ప్రధాన మతాలు ఈ విషయాన్ని ఒప్పుకుంటాయి. ఎలాగంటే, ఈ మూడు మతాలు ఆదం తొలి మానవుడిగా భావిస్తాయి. కొన్ని ఇస్రాయిలీ రిఫరెన్సుల ప్రకారం, తొలి మానవుడు ఆదంను మట్టితో చేసిన దేవుడు 40 సంవత్సరాల వరకు ఆయన్ను ప్రాణం లేకుండా అలాగే వదిలేశాడట. ఇస్లాం, క్రైస్తవ రిఫరెన్సుల ప్రకారం కూడా తొలి మానవుడు ఆదంకు ప్రాణం పోసిన వెంటనే దేవుడు ఆయనకు జంటను సృష్టించలేదు. ఆయన్ను ఒంటరిగానే స్వర్గంలో ఉండమన్నాడు. స్వర్గంలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్న ఆదం సంతోషంగా లేరు, ఉల్లాసంగా లేరు. చాలా నిరీక్షణ తర్వాత సంతోషాన్ని, ఉల్లాసాన్ని, శాంతిని కలుగజేసేలా దేవుడు ఒకరోజు ఆయనకు జంటగా హవ్వాను సృష్టించాడు. ఆదం ఒకరోజు నిద్ర నుంచి మేల్కొనే సరికి ఆయన ముందు ఆయన జంట, ఆయన భార్య హవ్వ ఉంది. ఈ ధార్మిక గ్రంథాలు చెప్పే మానవ సృష్టి క్రమంలో తొలి మానవుడు సుదీర్ఘకాలం నిరీక్షించిన తర్వాత మాత్రమే లభించిన అపురూప వరం భార్య. ఈ వాస్తవాన్ని ఎందుకు మనం ప్రచారం చేయలేకపోతున్నాం? భార్య ఒక అపురూపమైన వరం అన్న వాస్తవాన్ని భర్తలకు అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఖురాన్లో రూమ్ అధ్యాయంలో ఆసక్తికరమైన వాక్యాలున్నాయి. దేవుడు మనిషిని మట్టితో సృష్టించాడని చెప్పిన వెంటనే తర్వాతి వాక్యంలో మాటలు గమనించదగినవి. ఆయన సూచనలలో మరొకటి ఏమంటే, ఆయన మీ కొరకు భార్యలను మీ జాతి నుంచే సృష్టించాడు. మీరు వారి వద్ద శాంతిని పొందడానికి, మీ మధ్య ప్రేమను, కారుణ్యాన్ని సృజించాడు. నిశ్చయంగా ఆలోచనాపరులకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ వాక్యంలో గమనించవలసిన విషయమేమంటే, భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు తన సూచనగా చెప్పడం. మొత్తం ఖురాన్ గ్రంథంలో మరో బాంధవ్యాన్ని దేన్ని కూడా దేవుడు తన సూచనగా చెప్పలేదు. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలన్న వాక్యాలున్నాయి. తల్లిదండ్రులను గౌరవించాలని ఉపదేశాలు అన్నాయి. కాని తన సూచనగా ఒక బాంధవ్యాన్ని గుర్తించడం అన్నది లేదు. కేవలం భార్యాభర్తల సంబంధం తప్ప. పై వాక్యంలో మీ జాతి నుంచే భార్యలను సృష్టించడం అన్నది ఇస్లామీయ గ్రంథాల అవగాహన లేనివారికి కాస్త విచిత్రంగా కనిపించవచ్చు. కాని అక్కడ ఆ వాక్యానికి అర్థం మానవజాతిలోని పురుషులకు, మానవజాతికి చెందిన స్త్రీనే జంటగా చేశామన్నది. దేవుడు తలచుకుంటే మరో ప్రాణిని జంటగా చేయగలిగే ఉండేవాడే అని చెప్పడం. ఈ బాంధవ్యంలో 3 ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు. 1 శాంతిని పొందడం, 2 ప్రేమ, 3 కారుణ్యం. శాంతి అన్న పదం అనువాదంలో వాడారు కాని అసలు పదం సుకూనత్ అంటే ఒక ప్రశాంత చిత్తం, ఎలాంటి అలజడి లేని హాయి. కేవలం భార్యాభర్తల సంబంధంలోనే అది లభిస్తుందని చెబుతూ, ప్రేమ, కరుణ అనే 2 పదాలను వరుసగా ఉపయోగించడానికి కారణాలు కొందరు వ్యాఖ్యాతలు వివరించారు. పెళ్లైన కొత్తలో, వయసులో ఉన్నప్పుడు ఆలుమగల మధ్య లైంగిక సంబంధం వారి మధ్య బలమైన ప్రేమకు పరాకాష్ఠగా అవుతుందని, వయసు మళ్లిన తర్వాత శరీరం శక్తులుడిగిన తర్వాత కూడా ఈ ప్రేమ ఒకరి పట్ల మరొకరు కరుణాపూరితంగా వ్యవహరించేలా చేస్తుందని వివరించారు. ఈ బాంధవ్యంలోని ఈ గొప్పదనాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఇదేదో పవిత్ర సంబంధం కాదు, ఇది ప్రేమకారుణ్యాల సంబంధం. ఇక్కడ ప్రేమ అన్నది ఏదో అలౌకికమైన ప్రేమ కాదు. ఇది మనిషి సహజమైన లైంగిక ఆకర్షణ వల్ల జనించిన ప్రేమ. ఆ ప్రేమే తర్వాత ఒకరి పట్ల మరొకరిలో కరుణార్ద్రమైన భావనగా మారుతుంది. భార్యాభర్తల సంబంధం పవిత్ర బంధం అంటూ ఆచరణకు సాధ్యం కాని దైవత్వమూ దానికి కల్పించనవసరం లేదు. ఇది మానవీయమైన సంబంధం, మనుషుల మాదిరిగా కలిసి ఉండవలసిన బాంధవ్యం. ప్రేమకరుణల సంబంధం, దాని గురించి గొప్పగా చెప్పుకోవాలి. పైన చెప్పిన ఖురాన్ అధ్యాయంలో దేవుడు తన సృష్టిలో తన ఉనికికి సంబంధించిన సూచనలను తెలియజేశాడు. రాత్రిపగలు, భాషలు, యాసలు,
శరీరవర్ణాలు, భూమ్యాకాశాలు, మెరుపులు, వర్షం కురిసి నేలపై పచ్చిక ప్రాణం పోసుకోవడం వీటన్నింటిని ప్రస్తావిస్తూ అదే వరుసలో భార్యాభర్తల సంబంధాన్ని ప్రస్తావించాడన్నది గమనించాలి. తన ఉనికిని గుర్తించే సూచనల్లో భార్యాభర్తల సంబంధం, అందులోని ప్రేమ, కరుణ, వీటన్నింటిని స్వయంగా దేవుడే ప్రస్తావిస్తుంటే మతానుయాయులు దానికి ఎంతగా నిబద్ధులు కావాలి. భార్య తనతో బాగుంటే తాను కూడా భార్యతో చక్కగా వ్యవహరించడంలో సామరస్యం ఏముంది? ఇమాం గజాలీ చెప్పిన ఒక మాట ఈ సందర్భంగా గమనించదగింది. తలబిరుసు, అవిధేయత, తిరస్కారంతో వ్యవహరించే భార్య పట్ల సహనం, ఓర్పు ప్రదర్శించిన భర్త ప్రళయదినాన నోవా, లూత్ ప్రవక్తలతో పాటు ఉంటాడని చెప్పారాయన. అలాగే దుర్మార్గం, తలబిరుసు, తిరస్కారంతో వ్యవహరించే భర్త పట్ల సహనం చూపిన భార్య హజ్రత్ ఆసియా, ఫారో భార్య తో పాటు ఉంటుందని చెప్పారు. ఈ మాటల అంతరార్థం భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు సహనం, ఓర్పు కలిగి ఉండాలన్నది. ఒకరి మాటతీరు, వ్యవహారశైలి నచ్చకపోయినా సర్దుకుపోవాలన్నది. కేవలం భార్యకు మాత్రమే బోధించలేదు, భర్తకు కూడా బోధించడం జరిగింది. నిజానికి భర్తకే ముందు చెప్పడం జరిగింది. తరువాత భార్యను కూడా ఈ బోధనలో కలిపారు. మనం ముందు చెప్పుకున్నట్లు ధార్మికంగా ఆలోచిస్తే ప్రపంచంలో మొట్టమొదటి బాంధవ్యం ఆలుమగల సంబంధం. అలాగే చిట్టచివరి వరకు నిలబడే బాంధవ్యం కూడా ఇదే. ఖురాన్ ఈ విషయంలో స్పష్టంగా పుణ్యాత్ములైన భార్యాభర్తల జంటను అలాగే స్వర్గంలో కొనసాగిస్తారని ప్రకటించింది. అంటే ఇదొక్కటే శాశ్వతమైన సంబంధం. మరో విషయమేమంటే, ప్రవక్త ముహమ్మద్ హదీసు ప్రకారం ఆదంను సృష్టించిన తర్వాత దేవుడు ఆయనకు జంటగా హవ్వాను ఆదం ఎడమ పక్కటెముకతో సృష్టించాడని చెప్పారు. ఈ హదీసుకు వ్యాఖ్యాతలు వివరణ ఇస్తూ, స్త్రీ స్థానం హృదయానికి దగ్గరగా ఉందని, అందువల్లనే ఎడమ పక్కటెముకతో సృష్టించాడని అన్నారు. ఈ సందర్భంగా గమనించవలసిన మరో విషయం ఏమంటే ప్రవక్త ముహమ్మద్ చెప్పిన మరో హదీసు ప్రకారం, స్త్రీల పట్ల కరుణతో వ్యవహరించండి. స్త్రీ పక్కటెముకతో చేయబడిరది. పక్కటెముక వంకరగా ఉంటుంది. దాన్ని తిన్నగా చేయాలని ప్రయత్నిస్తే విరిగిపోతుంది. అలాగే ఉంచితే వంకరగానే ఉంటుంది. కాబట్టి కరుణతో వ్యవహరించండి. ఈ మాటలకు వివరణ ఇస్తూ వ్యాఖ్యాతలు చెప్పిన మాటలు గమనించాలి. భర్త అనుకున్నట్లు భార్య ఉండడం, అలాగే వ్యవహరించడం కూడా జరక్కపోవచ్చు. ఆమె తన ఇష్టం వచ్చినట్లే ఉంటుంది. ఆమె మాటలు ఒక్కోసారి అతన్ని బాధించనూ వచ్చు. ఈ హదీసు కేవలం భర్తలను మాత్రమే ఉద్దేశించింది కాదు. తండ్రి, అన్న, తమ్ముడు, మామ వగైరా బంధువులైన పురుషులందరినీ ఉద్దేశించినది. కాబట్టి స్త్రీ మాటలు, చేతలు ఏవైనా బాధించినా ఆమెను సరిచేయాలని ప్రయత్నించి విరిచేయకండి అని చెప్పడం జరిగింది. మరో హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ ఒకసారి మాట్లాడుతూ, భార్య పట్ల ఉత్తమంగా వ్యవహరించేవాడే మీలో ఉత్తముడు అన్నారు. ఈ మాటలు ముస్లిములెందరూ పాటిస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రవక్త ముహమ్మద్ తమకు ఆదర్శమని ప్రకటించుకునే ప్రతి ముస్లిం గమనించవలసిన వాస్తవమేమంటే, ప్రవక్త ఇంటి పనుల్లో సహాయపడేవారు, పిండి కలిపేవారు, తన దుస్తులకు తానే కుట్లు వేసుకునేవారు, తన చేతులతో భార్యకు తినిపించేవారు, భార్యతో పరుగుపందెం వేసేవారు. ఎంతమంది నేడు ఇంటి పనుల్లో సహాయపడుతున్నారు? ఎంతమంది భార్యకు మానసికోల్లాసం కలిగేలా బయట తీసుకెళ్లడం, సరదాగా పందెం వేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒకే పాత్రలో నీళ్లతో భార్యాభర్తలు కలిసి స్నానం చేసేవారు. భార్యాభర్తల మధ్య బాంధవ్యాన్ని బలపరిచే ఈ మాటలు ఎంతమంది పాటిస్తున్నారు? పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ప్రైవసీని ఎంతమంది గుర్తిస్తున్నారు? ఉమ్మడి కుటుంబం అన్న భావన ఇస్లాంలో లేదు. కాని విచిత్రమేమంటే ఇప్పుడు అదో గొప్ప నైతిక విషయమైపోయింది. ఒకరికి ఒకరు సహాయపడుతూ అందరూ కలిసిమెలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మంచిదే. కాని ఇప్పుడలా ఉందా? అత్తమామల సూటిపోటి మాటలు, మరదళ్లకు, మరుదులకు సేవలందించే మెషీన్లా ఇంటికొచ్చిన కోడలిని మార్చడం జరగడం లేదా? పెళ్లయిన తర్వాత ప్రత్యేకంగా వేరే ఇంట్లో పెట్టాలన్నది ఇస్లామీయ బోధనల్లో ఉన్న విషయమే. అంత స్తోమత లేకపోతే అందరూ కలిసి ఉంటున్నప్పటికీ భార్యాభర్తలు ప్రత్యేకంగా ఒక గది, వంటిల్లు కలిగి ఉండాలి. అది సాధ్యం కాకపోతే కనీసం ప్రత్యేకంగా ఒక గది ఇచ్చే స్తోమత అన్న ఉండాలి. ఆ స్తోమత కూడా లేకపోతే పెళ్లి చేసుకోరాదు. మీలో స్తోమత ఉన్నవాళ్లు వెంటనే వివాహం చేసుకోవాలి. స్తోమత లేనివారు ఉపవాసాలు పాటించడం ద్వారా తమ కోరికలను అదుపులో ఉంచుకోవాలని ప్రవక్త చెప్పారు. అంటే పెళ్లి చేసుకోడానికి స్తోమత అన్నది షరతు, మగవాడికి వర్తించే షరతు.
ఆ షరతుకు అనుగుణంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఉపవాసాలు పాటిస్తూ కోరికలను అదుపు చేసుకోవాలి అంతే తప్ప స్తోమత లేకపోయినా పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి గొంతు కోయడం తగిన పని కాదు. ఎందుకంటే భార్యాభర్తల సంబంధం సమాజానికి పునాది వంటిది. సమాజంలో శాంతిశ్రేయాల చల్లని నీడ కొనసాగాలంటే ఈ సంబంధంలో సంతోషం ఉల్లాసాలు ఉండాలి. మరో హదీసులో ప్రవక్త చెప్పిన మాటలు కూడా ఇక్కడ గమనార్హమైనవి. శైతాను ప్రతిరోజు దర్బారు నిర్వహిస్తాడట. తన అనుచరులను అడుగుతాడట, ఈ రోజు మీరు సాధించింది చెప్పండని. ఒక్కో అనుచరుడు తాను ఫలానా మనిషిని ఫలానా దుర్మార్గం చేసేలా ప్రోత్సహించానని, తప్పుదారి పట్టించానని ఇలా చెబుతున్నప్పటికీ శైతానుకు సంతోషం కలుగదు. మీరంతా ఏమీ గొప్ప పని చేయలేదు అంటుంటాడు. చివరకు ఒక అనుచరుడు లేచి, దొరా, నేను ఒక భార్యాభర్తల జంటలో మనస్పర్ధలు పెంచి వాళ్లు విడిపోయేలా చేశానంటాడు. ఆ వెంటనే శైతాన్ వాడిని పిలిచి చాలా గొప్ప పని చేశావు అని కావలించుకుంటాడు. అంటే మానవాళిని నాశనం చేయాలనుకునే శైతానుకు భార్యాభర్తల సంబంధం తెగిపోవడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ సంబంధం తెగిపోతే సమాజం పునాదులు కదులుతుంటాయి. భవిష్యతరాల బతుకులు నాశనమవుతుంటాయి. ఇస్లాంను పాటిస్తామనుకునే ముస్లిములందరూ గమనించవలసిన వాస్తవాలివి. ఇవన్నీ ఏవో ధార్మిక విషయాలని పక్కన పెట్టవచ్చు, కాని ఇవి సమాజానికి దిశానిర్దేశం చేసే విషయాలుగా కూడా గమనించాలి. చివరిగా ఈ వ్యాసానికి శీర్షికగా పెట్టిన విషయానికి, ఇది ఖురాన్లోని ఒక వాక్యం. వారు, భార్యలు, మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. సూరహ్ అల్ బకర ఆయత్ 187. భార్యాభర్తల సంబంధాన్ని ఖురాన్ వర్ణించిన తీరిది. దుస్తులకు మనిషి శరీరానికి మధ్య స్పేస్ మరేదీ ఉండదు. అలాంటి సాన్నిహిత్యం భార్యాభర్తల మధ్య ఉండాలని, వారి మధ్య రహస్యాలు ఉండరాదని, సుఖదుఖాలన్నీ సమానంగా ఉండాలని, దుస్తులు శరీరాన్ని వాతావరణం నుంచి కాపాడినట్లు ఒకరినొకరు కాపాడాలని, శరీరంలో లోపాలను దుస్తులు కప్పినట్లు భార్యాభర్తలు ఒకరి లోపాలను మరొకరు కప్పిపెడుతూ ఒకరికి ఒకరుగా ఉండాలని, దుస్తులు మనిషికి అందాన్నిచ్చినట్లు ఒకరికి ఒకరు అందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తూ ఉండాలన్నదే దానికి భావం. ఇవన్నీ కుటుంబం, భార్యాభర్తల సంబంధాలకు సంబంధించిన విషయాలు. నేను ఎక్కువగా ఇస్లామీయ గ్రంథాలనే ఉటంకించాను. ప్రారంభంలో క్రైస్తవ, యూద రిఫరెన్సు ఒక్కటే ఇచ్చాను. నాకు అవగాహన ఉన్న విషయాలివి మాత్రమే కాబట్టి వీటి గురించి మాట్లాడాను. హిందూ ధర్మంలో ఇలాంటి విషయాలు చాలా ఉండవచ్చు. వాటి గురించి తెలిసిన వారు రాయాలి. ప్రపంచంలో జనాభా అత్యధిక శాతం మతావలంబికులు కాబట్టి మతాలు ఈ విషయంలో బోధించే మంచి మాటలను ప్రచారంలో పెట్టడం వల్ల ఆలోచనాసరళిలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. కేవలం చట్టాలు చేయడం వల్ల మార్పులు రావు. ఆలోచన సరళిలోనూ మార్పులు రావాలి. చట్టం దుర్వినియోగమైపోతుందంటూ దానిని నిరుకార్చడం వల్ల కూడా ప్రయోజనం లేదు. దుర్వినియోగం కాని చట్టం అంటూ ఏదీ లేదని కూడా గుర్తించాలి.